జాలీ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న 20వ ఏడాది కార్క్బాల్ క్రికెట్ పోటీలు ఇంకా కొద్దిసేపట్లో ఈ మైదానంలో మొదలు కాబోతున్నాయి. అదిగో చూడండి, పూజ మొదలైంది. ఓర్ దేవుడా, 11 మందిని రెడీ చేసుకుంటున్నావే. ఎవరో బయట కోసం మనోళ్ళతోనే పోటీ పడుతున్నావా? అందరూ మనోళ్ళే కదన్నా. అన్నా ముందు టీం పేరు చెప్పన్నా. ఆడి గెలిచే 11 మంది. అదేరా టీం పేరు, రాయరా. ఆడి గెలిచే 11 టీంకి మధ్య జరగబోతుంది. ఇంకో 10 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్లేయర్స్ అందరూ రెడీగా ఉండండి. ఇంకా 2-3 సరే మామ, అయితే ఇక మేము బయలుదేరుతాం. సరేరా. రేయ్, ఏంట్రా వాళ్ళు వెళ్ళిపోతున్నారు? అఖిల మన టీంలో ఆడడం వాళ్ళకి ఇష్టం లేదంట. అవునరా, నేను అదే చెప్పాలనుకున్నాను. అయినా మగపిల్లలు ఆడే టీంలో ఆడపిల్ల ఎందుకురా? నాకే అదోలా ఉంది. ఏంట్రా? ఎరా, ఆ రోజు వెంకటేష్ నన్ను టీంలో చేర్చుకునంటే నువ్వు బాధపడ్డావు. ఇప్పుడు అఖిల విషయంలో ఆ కుర్రాలు అలా అంటే నీకు బాధ కలేదా? రేయ్, అది వాడి జాతి బలుపురా. అంటే ఇది మగాడి బలుపా? ఇప్పుడు మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ బ్యాట్ లవర్స్ కి ఆడి గెలిచి తాడి చెట్ల గ్రౌండ్ దగ్గరే, లోపలికి రాగానే రైట్ సైడ్ ఉంటాను. రేయ్, ఏంట్రా ఇద్దరు ఆడినట్టున్నారట? అసలుకే మనం పోరా, వెళ్ళి రెడీగా. ఇప్పటికే ఈ టీంని సునీల్ బ్రహ్మానందం కామెడీ క్రికెట్ టీంలా సెట్ చేశాడు. భయపడకన్నా, ఇండియాలో క్రికెట్ ఆడేవాళ్ళు కరువు ఏంటి? అదిగో అక్కడ ఒకనైతే రెడీ చేశాడు, ఇంకోటి దొరుకుతాడులే. ఏం దొరుకుతాడో ఏంటో. రేయ్, లుంగి మార్చుకుని రెడీ అవ్వండిరా. మీ ముఖాలు చూస్తే ప్లేయర్స్ లాగానే లేరంటున్నారు. త్వరగా రెడీ అవ్వండిరా. ఇతనేంటి ఇక్కడికి వస్తున్నాడు? ఏ టీంలో ఆడుతున్నాడు? మన టీమే. ఏంటి రే మావా, ఈయన ఏం చేశాడు చూసావా? మన టీంలో ఆడడానికి ఎవరిని దింపాడు చూడు. రేయ్, ఎవర్రా అతను? నేనెళ్ళి కిట్ బ్యాగ్ తీసుకురావటం ఆలస్యం అవుతోందని అతన్ని తెమ్మన్నాను. ఆయన క్రికెట్ ఆడి ఎన్నో సంవత్సరాలైంది పిచ్చోడా. నీకే పిచ్చి. పోయిన వారం కూడా 50 కొట్టాడు. 50 కొట్టాడా? 50 ఒకటే కాదు కొట్టింది, మనోడిని కూడా 50 మాత్రమే కొట్టాడు. అయితే టీంలోకి తీసుకోవాలి. అన్నా, నేను ఇక్కడున్నాను. ఏంటి, ఆయన ఎలా క్షమాపణ అడగాలి అనుకుంటున్నావా? అన్నా, ఎలాగో ఇక్కడికి వచ్చారు, మ్యాచ్ ఆడేసాలండి. బావకి బంతితో ఆడడం రాదు కదా. అన్నా, ఒకే ఒక్క మ్యాచ్ మా కోసం. లేదన్నా, నేను బయలుదేరాలి. పదబావ, పెయింట్ తీసుకురావాలి. ఆయన మన టీంలో చేర్చుకుని ఆడిస్తావా? వద్దురా, నాకు ఇలాంటివి నచ్చవన్నా. పెయింట్ రేపేసుకోవచ్చన్నా. క్రికెట్ ఒక్కటే ఆయనకున్న వీక్నెస్, దాంతో ఆయన దారిలోకి వస్తాడు. అన్నా, బతిమాలకన్నా, నాకు నచ్చదు, అర్థం చేసుకోండి. అన్నా, మందు బాబును వైన్ షాప్ లో కూర్చోబెట్టుకుని బ్రెయిన్ వాష్ చేయడం సరేరా? మన టీంలో ఆడడానికి ఆయన ఒప్పుకుంటాడు. అన్నా, నేను సవాల్ చేశానన్నా. నా బరువు సమస్య సాయం చేసి పెట్టండి అన్నా. అదే మా ఇద్దరిలోనూ ఉండేది ఒక్కటే, ఈగో. నాకు నమ్మకం లేదురా. అన్నా, ఎందుకన్నా టైం వేస్ట్ చేస్తున్నావు? వెళ్ళి టాస్ అయ్యన్నా. రబ్బర్ బాల్ ఆడడమే సరిగా రాదు, పైగా కార్క్ బాల్. వచ్చాడు పెద్ద ఆడడానికి. అన్నా, వాడు మన పిల్లోడే అన్నా. నా అంట చూసుకునే సవాల్ చేశాడు. అరే, నాతో ఒకటి చెప్పి నువ్వు కూడా చేస్తావేంట్రా? ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నావు? ఆయన నా వైపు చూస్తున్నాడు కదా. మీరైనా అన్నతో చెప్పండి అన్నా. వాడు ఎగతాళి చేసి వెళ్తున్నాడు. కోపంగా చూస్తున్నాడ్రా, కోపంగా. అభి, ఏంటన్నా? అన్న ఆడతానని ఒప్పుకున్నారు. ఎలా రా? నాకు ఆయన గురించి తెలుసురా, నువ్వురా. మీ గురించే నాకు తెలియట్లేదురా. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోటీలు ఇప్పుడు మొదలయ్యాయి. టైల్స్. టాస్ కూడా పోయిందా? సూపర్. టాస్ గెలిచిన క్రికెట్ బ్యాట్ లవర్స్ బ్యాటింగ్ కి సిద్ధమవుతున్నారు. స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఇది కార్క్ బాల్ క్రికెట్ అని అందరూ చెప్పారు. చెప్పాను. వీళ్ళందరినీ చూస్తే ఆడి గెలిచే 11 మందిలా లేరే, క్యాచెస్ ఆడుకునే టీం లా కనిపిస్తున్నారు. ఇప్పుడు మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వస్తున్నాడు స్థానిక క్రికెట్ స్టార్ అభి. లాగి కొడతాడు అనుకుంటే ఆగిపోయాడండి బ్యాట్స్మెన్. ఓవర్లు 3వ బంతి తిన్నగా ఆఫ్ సైడ్ లోకి బంతి కొట్టే అవకాశం లేక బ్యాట్ ని గాల్లో ఊపుతున్నాడు ముఖేష్. వాడు బౌలింగ్ చేసేది బ్యాట్స్మెన్ మీదకా లేక మా బావ చేతులు ఎరగొట్టడానికో తెలియట్లేదు. అదే కావచ్చు, అందుకే టీంలోకి తీసుకుంది. ఎంపైర్కి చెప్పాయన్నా. అభి, అదేంటో నాకు తెలియదు, కొంచెం నువ్వే చెప్పు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. కబడ్డీ ఆడేవాళ్ళని పట్టుకొచ్చాడు. తమాషాగా ఉంటుంది చూడు. బాల్ రంగు తాను అమ్మే యాపిల్ రంగులో ఉండడం వల్ల వ్యాపారం మీద భక్తితో ఆయన బాల్ కి దండం పెట్టుకుంటున్నారు. పళ్ళ వ్యాపారి బాబురావు మామూలు బౌలింగ్ కాదు, ఫస్ట్ ఓవర్ వికెట్ తీశాడు.
సూపర్ సూపర్ తీశాడు. చూస్తుంటే అతను ఆశ కమాన్ 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 వీరుడు ఇప్పుడు రెండో బంతిని వేస్తున్నాడు. ఈ బాల్ కూడా వికెట్ తీస్తాడా? ఓ వికెట్ తీసేశాడు. రెండో బంతి కూడా వికెట్ పడింది. ఎంత చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. సూపర్ అలా వచ్చినా కానీ వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు బ్యాట్స్మెన్. రే ఆయన పక్కకి వెళ్ళారా? అయ్యయ్యో, ఇప్పుడు బౌలర్ కి హ్యాట్రిక్ వికెట్ తీయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బాల్ ని కనుక క్యాచ్ పడితే మన బౌలర్ బాబురావుకి హ్యాట్రిక్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరు పడతారు చూద్దాం. ఎవరు పడుతున్నాయా? నువ్వు పట్టు నేను పట్టు అని బాల్ ని ఎవరు పట్టుకోకుండా వదిలేశారు కదయ్యా. ఏంటి దబ్బి, ఎవరో ఒకరు లీవ్ ఇట్ అనాలి కదా. ఈజీ క్యాచ్. వీళ్ళిద్దరు ఈగో కారణంగా టీం తిప్పలు పడబోతుందన్నమాట. మర్చిపోకుండా మాత్రలు వేసుకుంటున్నావా? ఏ మాత్రం ఎప్పుడు వేసుకోవాలో తెలియట్లేదు. నువ్వు వచ్చి తీసిస్తావా? బ్యాట్స్మెన్ సుకుమార్ కొట్టిన బాల్ ని అప్పుడే క్యాచ్ పట్టుంటే కనుక 37 రన్లకే మ్యాచ్ ముగిసిపోయి ఉండేది. ఆయన అక్కడేం చేస్తున్నారన్నా? తప్పకుండా బావా. త్వరగా అవి రమ్మని చెప్పండి. మన టీం కున్నవి 2 గార్డ్స్. దానికి బదులుగా టిష్యూ పేపర్స్ పెట్టుకుంటున్నారు. ప్యాడ్స్ కట్టుకున్నాను కానీ నిలబడడం లేదు. కొంచెం అడ్జస్ట్ స్టార్ట్ చేసుకోండి. చేద్దాం రండి. కమాన్ ఆల్ ది బెస్ట్. కమాన్ కమాన్ కమాన్. ఇంకొకరు ఎవరో తెలియట్లేదు. రిక్కీ పెయింటింగ్. సారీ, ఆయన షర్ట్ చూసి కన్ఫ్యూజ్ అయ్యా. రిక్కీ పెయింటింగ్. వదిలే వేయని. ఇప్పటికే వాళ్ళ మీద మనకు అసూయని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు గనక పాట వేయకపోతే కన్ఫర్మ్ చేసేస్తారు. వదిలే చూసుకుందాం. ఏంటి బాబు, బౌలింగ్ లో డిస్కషన్ అంటే ఓకే, బ్యాటింగ్ లో కూడా డిస్కషన్ అయినా మ్యాచ్ ఆడాలి కదా. బావా ఈ రోజు నువ్వు ఎరగొట్టేయాలా, హాఫ్ సెంచరీ కొట్టాలా? అవి కూడా కొట్టలేరు. అలా తీసే కన్నా అక్కడ అభి ఉన్నాడు. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ లవర్స్ టీం బౌలర్ సత్యబాబు అభికి బౌలింగ్ వేస్తున్నాడు. ఓ బ్యాట్స్మెన్ లెఫ్ట్ సైడ్ కి కొట్టాడు. ఇప్పుడు 2 రన్స్ తీసే అవకాశం ఉంది. అయినా ఒక్క రన్నే చాలని నిలబడిపోయాడు రిక్కీ పెయింటింగ్. ఇప్పుడు అభి ఎంత నిరుత్సాహంగా వెను తిరిగాడు. 2 రన్స్ తీయచ్చన్నా. సైజ్ తెలియకుండా డ్రైవర్ కొని తోడుకున్నట్టు బ్యాట్స్ కట్టుకొని అవస్థ పడుతున్నారు రిక్కీ పెయింటింగ్. గాలిపటాన్ని గాల్లోకి పైకి లేపినట్టుగా బంతిని పైకి లేపాలనుకున్నాడు. రబ్బర్ బాల్ లా ఆడకండి, కనెక్ట్ అవ్వదు. 2 బాల్స్ చూసి ఆడండి, తర్వాత అర్థం అవుతుంది. అంపైర్ ప్యాడ్ లేకుండా ఆడొచ్చా? లేదు లేదు, ప్యాడ్లు కట్టుకుని ఆడాలి. ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో తెలియట్లా. ఎక్కడో రోడ్డు పక్కన పెయింట్ వేస్తుంటే చూసుంటావు. అది ఆఫ్ సైడ్ రాలేదుగా. లేదు, బాల్ ఆఫ్ సైడ్ రాలేదుగా. ఇది బౌలర్ సుకుమార్ చివరి బంతి, ఆఖరి బంతి. దాన్ని అటెంప్ట్ చేసి రన్ తీయాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. 1 ఓవర్ ముగిసింది. ఆడి గెలిచే 11 మంది టీమ్ స్కోర్ 1. రెండో ఓవర్ మొదటి బంతి అభికి. అదిగో క్యాప్ లో కొట్టాడు, బంతి బౌండరీని చేరింది. అదిగో రెండో బంతి క్యాప్ లో కొట్టాడు. 4 వెళ్తుందా లేదో చూద్దాం. లేదు లేదు, 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అభి ఆవేశంగా కొడుతున్నాడు. రిక్కీ పెయింటింగ్ ఆవేశంగా పరుగులు తీస్తున్నారు. వాడు ఒక్కడే రాడేది, వికెట్ తీయండి, మ్యాచ్ అయిపోతుంది. పైకి లేపి కొట్టిన బంతి ఈ ఇన్నింగ్స్ లో మొదటి సిక్స్. ఉన్నంతసేపు మనం గెలవడం కష్టం. ఇదొక టీము. మళ్ళీ అదే ఉత్సాహంతో బాల్ ని కొట్టాడు. అయ్యో, రన్ కి సగం దాకా వచ్చి రిక్కీ పెయింటింగ్ వెనక్కి తిరిగి వెళ్ళాడు. అభి అదే ఊపులో ముందుకు వచ్చేస్తున్నాడు. మళ్ళీ అభి వెనక్కి క్రీజ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వికెట్ కాపాడుతున్న ప్రయత్నంలో అభి రోడ్ బయట ఉన్న ఆడి గెలిచే 11 మంది టీం మెంబర్స్ అభి అవుట్ అవడంతో నిరుత్సాహపడ్డారు. చేతి మూలంగా అతను రన్ అవుట్ కావడం చాలా దారుణం. ఎందుకంటే వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళారు. అలాంటప్పుడు ఎందుకు వచ్చినట్టు? సరే, స్కోర్ కూడా చూపించండి. 29 రన్స్ కి మొదటి వికెట్ కోల్పోయింది ఆడి గెలిచే 11 మంది జట్టు. ఈ జట్టు అమ్మాయి పోయినట్టే. కోల్పోయినట్టు అవుతుంది. ఆడి గెలిచే 11 మంది జట్టుకి ఇది చాలా బలమైన దెబ్బ. ఇక నువ్వెందుకు తొందరపడ్డావు? నీ వికెట్ కాపాడుకోవాల్సింది కదా. రేయ్, సగం దూరం వచ్చి వెనక్కి వెళ్తే నేనేం చేయాలరా? ఆడి గెలిచే 11 మంది టీం 1 వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. సూటిగా పిలిచిన బంతి తుఫాన్ వేగంతో దూసుకొచ్చింది.
ఎవరయ్యా అది క్రికెట్ గ్రౌండ్ లో కర్రా బిల్ల ఆడుతున్నారు? డాడ్ కూడా సరిగ్గా నిలవడం లేదు. రిక్కీ పెయింటింగ్ పెవిలియన్ చేరుతున్నారు. ఆడి గెలిచే 11 మంది టీం 34 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బాబు క్రీజ్ బయటకు వచ్చి అవుట్ అయ్యాడు. 5వ వికెట్ పడిపోయింది. దాంతో కెప్టెన్ ఎంతో నిరుత్సాహంగా కనబడుతున్నాడు. ఇంకో వికెట్. చివరి 11 రన్స్ లో 5 వికెట్లు కోల్పోయిన ఈ జట్టు డీలా పడింది. రాము రన్ అవుట్ కావడం ఈ జట్టుకి పెద్ద శాపంగా మారింది. ఏంటి లోపల ఏం జరుగుతుంది? రేయ్, లోపలికి రండి రా. సర్కిల్ లోపలికి రండి. రేయ్ రారు నువ్వు కూడా. రే అందరూ సర్కిల్ లోకి రండి రా. కొట్టలేదని ప్రత్యర్థి కెప్టెన్ భావిస్తున్నాడు. బెర్ముడా టీం కంటే కూడా చాలా ఓవర్ చేస్తున్నారా? వాళ్ళని ఎవరు ఆడమన్నారు? ఇంట్లోనే ఉండొచ్చుగా, దానికేం చేస్తాం? ఇద్దరినైనా వెనక్కి పంపించరా. రే నాకు తెలుసురా, మ్యాచ్ తొందరగా పూర్తి చేద్దాం. రే బాలేరా. చాలా ధైర్యంగా క్రీజ్ లో నిలబడి ఉంది. ఎలా మాట్లాడుతున్నారు చూడు. నెక్స్ట్ బాల్ అఖిల వికెట్ తీయాలని బౌలర్ ఎంతో ఉత్సాహంగా వేస్తున్నాడు. సూపర్. బెస్ట్ అన్నట్టుగా కొట్టింది అఖిల. స్ట్రైట్ డ్రైవ్ చేసే అంత గొప్ప ప్లేయర్ అది. అది చెలరేగిపోతుంది అఖిల. ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్ తో ఆడుతుంది అఖిల. ఎలాగైనా బౌలింగ్ చేసుకోండి, నేను కొట్టేదే అంటుంది. ఫీల్డింగ్ అలాగే ఉంది. మరో బంతి అఖిలకు. అఖిల బంతిని లాగి కొట్టింది. మరో 4 ఆమె ఖాతాలో చేరింది. ఎంతో అద్భుతమైన షాట్ కొట్టింది అఖిల. ఆ అమ్మాయి 4 కొట్టినట్టుగా లేదు, నిన్ను చెప్పుతో కొట్టినట్టుంది. తనకి ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్న సత్యాన్ని గ్రహించిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఫీల్డర్లను తమ పొజిషన్లలో నిలబడమని అన్నా ఏంటన్నా? అమ్మాయిని టీంలో ఆడిపించాలని నాకు కూడా అనిపించలేదు చూడు. అన్నా ఆడి గెలిచే 11 మంది టీం 34 పరుగులకి 4 వికెట్లు. ఇలా చెప్పానో లేదో 5వ వికెట్ పడింది. కేవలం టాస్ వేయడానికి మాత్రమే గ్రౌండ్ లోకి దిగే కెప్టెన్ కరుప్ప ఇప్పుడు బ్యాటింగ్ కి దిగాడు. ఎంపైర్ లెగ్ స్టెంప్. అన్నా ఆడన్నా. చెప్పరా. అంతే కొంచెం అక్కడే రైట్. కరుప్పకి సుకుమార్ బాల్ వేస్తున్నాడు. అద్భుతమైన షాట్. ఒక 4 కొట్టి కెప్టెన్ అద్భుతమైన ఆట మొదలు పెట్టాడు. ఎవరు చూడని విధంగా కెప్టెన్ మొదటి బంతికే 4 కొట్టాడు. అదేంటన్నా అలా కొట్టేశావు? కొట్టలేనని ఎవడు చెప్పాడు రా? ఒరిజినల్ జాలీ ఫ్రెండ్స్ ప్లేయర్ ని చూపిస్తున్నాడు. ఏంట్రా ఇది? చూడండి, కరుప్ప ఇక సెహ్వాగ్ లా నడుస్తాడు, ఆడతాడు. సెహ్వాగ్ లాగే భయంకరంగా కొడతాడు. వీళ్ళిద్దరి విజృంభణ చూస్తుంటే ఆడి గెలిచే 11 మంది టీం ని ఖచ్చితంగా విజయం సాధించేలా చేస్తుందనిపిస్తుంది. తండ్రికి పోటీగా కూతురు కూడా తన సత్తా చూపిస్తుంది. ఇంకా 7 బంతులు మిగిలిన్నాయి. 1 రన్ సాధిస్తే విజయం సొంతం అవుతుంది. సుకుమార్ బంతిని అఖిల వైపు వేశాడు. అఖిల దానిని బౌండరీ వైపుకి కొట్టింది. ఇప్పుడు అఖిల కోసం ఒక మంచి పాట విందాం. வாயாடி பெற்ற புல்ல வரப்போற நல்ல போல யாருவ கையில சுத்துற காத்தாடி காத்துல ఆడుదు కూతాడి. అది కాదు బావా, అమ్మాయి బాగా ఆడింది కదా అని అమ్మాయికే. సరే వెంకటేష్ నేను బయలుదేరు. సరే అన్న. ఈ ఒక్క టీంని కనుక మనం బయటకు పంపిస్తే ఆ తర్వాత మ్యాచ్ మందే. ఈ గెలుపు కథలన్నీ నేను వింటాను కానీ కేకలేసినందుకెళ్ళి నీ మామగారు కాళ్ళ మీద పడిపో. ఏంటి? కప్పు గెలిస్తే సరిపోతుందా? అమ్మాయి అక్కర్లేదా? కావాలి కదరా, వెళ్ళరా. అభి అన్న నీ లవర్ కాల్ చేస్తుంది. బావా, దుబాయ్లో పనిచేసే ఒక కుర్రాడు తల్లిదండ్రులకు మన అమ్మాయి గురించి చెప్పాను. ఏం చేయమంటావు? వచ్చే శుక్రవారం రమ్మను బావా. ఆ అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు రమ్మంటాను బావా. నమ్మలేకపోతున్నారా?